హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నాం. కనుక మనసుని కేంద్రీకరించి, యేసయ్యా నాతో మాట్లాడండి, నన్ను జీవింప చేయండి ప్రభువా, అయా ఎండిన ఎముకల్ని జీవంనివ్వండి ప్రభువా, నన్ను ఆశీర్వదించండి, నేను ఫలించాలి, నన్ను ఆశీర్వాదకరంగా మార్చండి, నా హృదయంని సిద్ధపరచండి అనే ప్రార్థనతో దేవుని వాక్యంని మనం ధ్యానిస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. మైక్ దగ్గర పెట్టుకొని నేను ఇంగ్లీష్లో చదివిన తర్వాత చదివి అలాగే చెప్పిన వాక్యంని చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాను. For he did not subject to angels the world to come, concerning which we are speaking. మనం మాట్లాడుతున్న రాబోయు లోకంను దూతలకు అప్పగించలేదు. ఈ రాబోయే లోకం అంటే ఏంటి అని చెప్పి మనం చూస్తాం. ద వరల్డ్ టు కమ్, అది మిలీనియల్ ఇయర్, ముందు ఉన్న దినములలో యేసయ్య ఈ లోకంని స్వయముగా సర్వశక్తి కలిగిన దేవుడు, ద సావరెన్ అండ్ ఆల్మైటీ గాడ్ ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. దేవుడు ఈ లోకంని 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నారని మనం చదువుతున్నాం. సకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. సకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. సకర్యా గ్రంథం యెహోవా సర్వలోకమునకు రాజువై ఉండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. ఒక రోజు వస్తుంది, యెహోవా దేవుడు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే రక్షకుడు, దేవుడిని తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఈనాడు ఎన్నో మతాలు, ఎన్నో దేవుళ్ళు, కానీ ఇది అంతా కూడా దేవుళ్ళు కాదని, యేసు ప్రభు మాత్రమే దేవుడిని ఈ లోకమంతా తెలుసుకునే రోజు ఒకటి వస్తుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుతాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుతాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసేను. అటు పిమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసింది. ఇక్కడ చూడండి, మనం ఏం చదువుతున్నామంటే, ఇప్పుడు గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ప్రకటించింది పోయిన వారంలో. ఏం ప్రకటించింది? ఇంకా మనకు అక్టోబర్ నెల నుండి ఏటీఎంలో 100 రూపాయి 200 రూపాయి నోటు మాత్రమే వచ్చింది, 500 రూపాయి నోటు ఇంకా రాదు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటించి ఉన్నారు. ఇంకా 500 రూపాయి నోటు ఏటీఎంలో రాదు. అక్టోబర్ నెల నుండి 100 రూపాయి 200 రూపాయి నోటు మాత్రమే వచ్చింది. ఇది దేనికి తీసుకెళ్ళబోతుందంటే, ముందు 500 రూపాయని ఆపుతారు, తర్వాత కొంతకాలం తర్వాత 200 రూపాయి నోట్ని ఆపుతారు, తర్వాత 100 రూపాయి మాత్రమే వచ్చింది, తర్వాత 100 రూపాయి కూడా ఆపుతారు. మనకి 1,00,000 రూపాయి బిల్లు ఉంది, ఎవరైనా చూసారా? మనం చూడలేదు. మొన్న పోయిన వారం ఒక భారతదేశ ఒక నాయకుడు ఏదో సందర్భమున 300 రూపాయి నాణ్యంని విడుదల చేశారు. 300 రూపాయి నాణ్యంని. కానీ ఎవరైనా చూసారా? చూడము.
రూపాయి నాణయం ఉంది. ఎవరైనా చూసారా? చూడలేదు. ఇదంతా కూడా చెబుతుంటారు, ఉంటది, కానీ మన చేతి వరకు రాదు. ఇప్పుడు కొంతకాలం తర్వాత డబ్బే లేదు, ఉండదు. దానికే మీరు బ్యాంకుకి వెళ్తే పేపర్లెస్ ట్రాన్సాక్షన్ అని అక్కడ పేపర్ పెట్టి ఉంటారు, పేపర్లెస్ ట్రాన్సాక్షన్. దీన్ని తీసుకురావటానికి కొంతకాలం ముందు బ్యాంక్ లో గ్రీన్ ఛానల్ అని చెప్పి ఒక పిఓసి పెట్టారు. ఓకే, దాంట్లో మనం స్వైప్ చేసి మన లైన్లో నిలబడి అప్లికేషన్ రాసి నేను 50,000 రూపాయలు నేను జమ చేయాలి అని లైన్లో నిలబడవలసిన అవసరం లేకుండా వెళ్ళి కార్డు తీసుకొని ఆ గ్రీన్ ఛానల్ ఆ కార్డుని మీరు స్వైప్ చేస్తే అక్కడ వెంటనే వాళ్ళకి వచ్చేసింది, ఎవరయ్యా స్వైప్ చేశారు? నేనండి. ఓకే, 50,000 రూపాయలు. ఎంత? 50,000 రూపాయలు. దాన్ని నొక్కిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోయింది. దీన్ని గ్రీన్ ఛానల్ అని తీసుకొచ్చారు. చిన్న చిన్నగా మనకి ఎక్కడ చూసినా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ని తీసుకొచ్చారు. ఇదంతా కూడా ఏం చూపిస్తుందంటే మళ్ళా ఇప్పుడు ప్రపంచంలో మొన్న మనం చూస్తున్నాము, ఉక్రెయిన్ భయంకరమైన పోయిన ఆదివారం భయంకరమైన దాడి రష్యా దేశం ఇది చేసింది. రష్యా దేశం మొన్న శుక్రవారం రోజు భయంకరమైన దాడి చేసింది ఉక్రెయిన్ మీద. భయంకరమైన నష్టం, సివిలియన్స్ చాలా మంది ప్రజలు చనిపోయారు. ఎలాగూ ఈనాడు ఇస్రాయెల్ హమాస్ కు విరోధంగా జరుగుతున్న ఆ యుద్ధంలో ఆ ప్రాంతంలో ఇంకా మనుషులు బ్రతకలేరు అని ప్రకటించారో అలాగే మారిపోతుంది. ఒకవైపు చూస్తే ఇస్రాయెల్ దేశం వాళ్ళు ఆ స్థలంలో ఎక్కడ సొలొమోన్ మందిరం కట్టారో, తర్వాత ఎక్కడ నెహెమియా ఎజ్రా వాళ్ళ మందిరంని కట్టారో, జెరుబాబెల్ కట్టారో, అక్కడ ఆ స్థలంలో 3వ దేవాలయం కట్టబడాలి. ఇప్పుడు అక్కడ ఒక మసూది ఉంది. ఆ మసూదిని వాళ్ళు పగల కొడితే ప్రపంచంలో ఉన్న దేశములంతా కూడా వాళ్ళకి విరోధముగా వస్తారు. కనుక ఇప్పుడు యెరూషలేముని రెండుగా చీల్స్తే బాగుండిద్ది అని చెప్పి యునైటెడ్ నేషన్ అందరు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని టూ స్టేట్ సొల్యూషన్ అంటారు. అంటే పాత యెరూషలేం, కొత్త యెరూషలేంని రెండుగా యెరూషలేంని చీల్స్తారు. కొత్త యెరూషలేంని ఇశ్రాయేలుకును, పాత ఇశ్రాయేల్ని పాలస్తీనులకు వాళ్ళని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఆ స్థలంలోనే మసూది ఉంది. ఈ మసూదిని పగలకొడితేనే అక్కడ దేవాలయం కట్టబడుతుంది. ఇప్పుడు దేవాలయం కట్టబడుటకు కావలసినదంతా రెడీ చేశారు. దేవాలయంలో ఏదైతే ఉండాలో అవి అంతా సిద్ధపరిచారు. అహరోన్ వంశములో పుట్టిన ఒక వ్యక్తిని వేరే దేశంలో ఉన్నారని కనుకొని ఆయన్ని తీసుకొచ్చి యాజకుడుగా ఆయన్ని అక్కడ పెట్టారు. అన్నిటిని సిద్ధపరిచారు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఒక భయంకరమైన యుద్ధం రాబోతుంది. ఆ యుద్ధం ఎలా ఉండబోతుందంటే ఆ యుద్ధంని రష్యా దేశం ఇస్రాయెల్ దేశములకు డైరెక్ట్ గా నడిపించింది. రష్యా దేశంలో మాస్కో పట్టణం దానికి క్యాపిటల్ సిటీ అంటారు. ఆ మాస్కో పట్టణం ఎక్కడ ఉన్నదో మ్యాప్ ని మీరు తీసుకొని ఒక స్కేల్ తీసుకొని మాస్కో పట్టణంకు అలాగే ఆ స్కేల్ ని పెడితే అది కరెక్ట్ గా యెరూషలేంకి వచ్చింది. అది ఇస్రాయెల్ దేశంతో వాళ్ళు యుద్ధం చేయబోతున్నారు. అది దేవుడు ప్రకటించిన చివరి యుద్ధముగా ఈ లోకంలో ఉండబోతుంది. అయితే ఈ యుద్ధం తర్వాత ఈ లోకంలో పరిపాలించుటకు ఒక అధికారి లేచి వస్తాడు. అధికారి 7 సంవత్సరాలు ఈ లోకంలో పరిపాలించబోతున్నారు. దాన్ని గురించే ఇప్పుడు మనం చదివాం తెలుగులో. అనగా ఆయన అందరినీ ముద్ర వేసుకోమంటారు. 666 అనే ముద్రని వేసుకోమంటారు. ఆ ముద్రని ఎలా వేస్తారంటే కాల్చి మన మీద వేయరు. ఆ ముద్రని ఎలా వేస్తారంటే అది ఒక మైక్రోచిప్ గా ఉండవచ్చు, లేదు ఇంకా కొత్త రీతిలో ఏదైనా ఒక మార్గంలో ఉండవచ్చు. కనుక ఆ ముద్రని ఎవరెవరు ధరించుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ 7 సంవత్సరాలు మాత్రమే ఆయనకు అవకాశం ఇవ్వబడుతుంది. 7 సంవత్సరాల తర్వాత దేవదూత వచ్చి ఆ సాతానుడిని బంధించి 1000 సంవత్సరంలో పాతాళంలో పెట్టి తలుపు వేస్తారంట. ఆ 1000 సంవత్సరాలు
ఆ సాతానుడు ఈ లోకంలో ఎవరిని మోసపరచకుండా అలాగే చేస్తారంట. ఆ 1000 సంవత్సరాలు యేసు ప్రభు స్వయముగా ఈ లోకాన్ని పరిపాలన చేయబోతున్నారు. ఆ 7 సంవత్సరములు ఎవరైతే తమ జీవంని యేసయ్య కొరకు త్యాగం చేస్తున్నారో, పణేముగా పెడుతున్నారో, వాళ్ళందరూ కూడా నరగతి చేయబడతారు. వారందరూ కూడా యేసయ్యతో వచ్చి 1000 సంవత్సరాలు ఈ లోకముని పరిపాలిస్తారు అనేది మనం ఇప్పుడు చదివాం. అయితే ఇక్కడ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ద వరల్డ్ కమ్, రాబోయే ప్రపంచం అనేది యేసయ్య ఒక 1000 సంవత్సరం గురించి అది చెప్తుంది. యేసయ్య 1000 సంవత్సరాలు ఈ లోకంని పరిపాలన చేయబోతున్నాడు. దానికి ముందు దేవుని పిల్లలు నమ్ముతున్న సత్యం ఏంటంటే ఆ 7 సంవత్సరాల పరిపాలనకు ముందు యేసయ్య రాబోతున్నారు. ఈనాడు మనం ప్రశాంతంగా కూర్చొని వాక్యం వింటున్నాం, కానీ చాలా దేశంలో ప్రశాంతత లేదు. మన పట్టణంలో చూస్తుంటే చాలా సినిమా థియేటర్లు మూసేశారు. చూసారా? గమనించారా? మీరందరూ పరిశుద్ధులు, సినిమా థియేటర్ అయిపోయి చూడు. మీరు చాలా సినిమా థియేటర్లు చూడండి. కొన్ని సినిమా థియేటర్లు పగల కొట్టేశారు, కొన్ని సినిమా థియేటర్లు మూసేశారు. ఓటీటీ రావటం వలన. అనగా ఇంట్లో ఉండే డబ్బు కట్టి మన సినిమాను చూడవచ్చు, ఎక్కడ వెళ్ళి చూడని అవసరం లేదు. చాలా సినిమా థియేటర్ని మన పట్టణంలోనే మూసేశారు. చాలా దేశంలో చాలా చర్చెస్ని మూసేశారు. సంఘాలు మూయబడి పేకాట స్థలముగాను, మందు అమ్మే స్థలముగాను మార్చబడింది. ఇదంతా కూడా దుష్ట పరిపాలన. ఈనాడు జరుగుతున్నది అంతా కూడా అంత్యక్రీస్తు పరిపాలనకు సమస్తమును ఏర్పాటు చేసుకుంటా రాబడుతుంది. కనుక ఇప్పుడు చదువుతాము 2వ కీర్తన 8వ వచనం చదువుతాం. 2వ కీర్తన 8వ వచనం చదువుతాం. కీర్తన 2:8 చదవండి. తీసిన వాళ్ళు వెంటనే చదవండి. ఒకరు మైక్లో చదువుతప్పుడు అందరు కలిసి చదువుతాం. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, సమస్తము నా స్వాధీనంలో ఉంది, మీరు అడగండి నేను ఇస్తాను, మీరు ఏది అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నారు. 2వ కీర్తన 8వ వచనం మనం చదివాం కదా. దేవుడు చెప్తున్నారు, మీరు అడగండి నేను సమస్తమును ఇస్తాను. ఎందుకు దేవుడు మీరు అడగండి నేను ఇస్తాను అనే మాటని పలుకుతున్నారంటే, సమస్తము ఆయనది, ఈ లోకం ఆయనది. ద వెరీ ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ యాజ్ యువర్ పొసెషన్. భూ దిగండం వరకు నేను నీకు సొత్తుగా ఇస్తాను. ఎందుకంటే భూమి నాది. దానికి అర్థం ఏంటంటే నన్ను అడుగు, భూమినే ఇస్తాను అనగా దానికి అర్థం ఏంటంటే భూమి నాది. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? 4 సెంటు స్థలం నాది, ఈ 2 ఎకరాలు నాది, దానికి ప్రాకులాడతాం. అక్కా చెల్లెల మధ్యలో, అన్నా తమ్ముడు మధ్యలో ఇంట్లో గొడవ. నా పేరు మీద ఆస్తి రాయలేదు. యేసయ్య ఈ లోకంలోకి వచ్చి చెప్తున్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు వరిలు ఉన్నాయి, మనుష్య కుమారుడికి తలచాపటానికి చోటు లేదు. భూమి అంతా ఆయనదేనంట. 1000 కొండల మీద ఉన్న 1000 కొండల మీద ఉన్న ద షీప్స్, గొర్రెలంతా నాది అంటున్నారు. బంగారం నాది, వెండి నాది అంటున్నారు. కానీ ఆ యేసయ్య ఈ లోకంలో వస్తే ఆయనకి 1 సెంటు స్థలం కూడా లేదంట. ఆయన పాత పెట్టడానికి కూడా అరిమత్య యోసేపు అనబడిన వాడు తన కొరకు ఏర్పరచుకున్న సమాధిలోనే ఉంచారు. ఆయనకి సొంత స్థల సమాధి కూడా లేదు. కొందరు ధన్యులు అనుకోండి, చనిపోయేటప్పుడైనా 6 అడుగుల స్థలంని సంపాదించుకుని వెళ్తున్నారు. చాలా మంది కాల్చి పారేస్తున్నారు, ఏమన్నా క్రిమినేట్ చేస్తున్నారు. మిషన్లో అలా కాల్చి బూడిద కూడా ఉండదు, స్థలమే ఉండదు. కొందరు క్రైస్తవ సమాధిలో వెళ్ళి చూడండి, ఆ చనిపోయిన వాళ్ళు పెద్ద ఇల్లు కట్టి ఉంటారు. ఆ సమాధికి పెద్దది కట్టి ఉంటారు. వాళ్ళు కలిగి ఉన్న డబ్బుని బట్టి ఇది నాది, ఈ సమాధి తోటలో నాది. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చాడు, మా తాతయ్య సమాధి ఇక్కడ ఉందండి, లెటర్ ఇస్తే మా నాన్నని పాత పెట్టాలి అని చెప్పి అడిగి వచ్చారు. ఆయన మేము పరిచర్య ప్రారంభించినప్పుడు
మొదటిగా వచ్చిన ఒక ముసలాయన, కావేరికి తెలుసు, ఆయన్ని పాత పెట్టడానికి నేను లెటర్ ఇచ్చాను. ఆ సమాధిలో ముందు ఎప్పుడో వాళ్ళని పాత పెట్టిన సమాధిలో ఒక బెజ్జమేసి అక్కడ వేయటము, లేదు దాన్ని తవ్వి మరలా అదే ఈనాడు మన పట్టణంలో జరుగుతున్నది అదే. ఒక కుటుంబానికి ఒక సమాధి ఉంటే ఒక కుటుంబానికి ఒక సమాధియే, ఎవరు చనిపోయినా ఆ సమాధిలోనే పెట్టాలి. ఎందుకంటే సమాధిలో స్థలం లేదు పాత పెట్టడానికి. మనుషులు ప్రాకులాడుతున్నారు. కానీ దేవుడు చెప్తున్నారు, నన్ను అడుగు, నేను భూమి అంతా ఇస్తాను, కారణం భూమి నాదు. ఇప్పుడు చెప్తున్నారు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం చదువుతాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం చదువుతాం. అందటి ఇనుమును మట్టియు ఇత్తడియు బెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోనే చెత్త వలె కాక వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ఇక్కడ 35వ వచనంలో చదివితే, then the iron, the clay, the bronze, the silver and the gold were crushed at the same time, because became like a chaff from the summer threshing floor, and the wind carried them away, so that not a trace of them was found. But the stone that struck the statue became a great mountain and filled the whole earth. ఆ మాట మీరు చదవలేదు చివరిగా. ఆ ప్రతిమను విరగకొట్టిన ఆ రాయి సర్వభూతలము అంతా మహాపర్వతమాయను. హల్లెలూయా. అనగా ఈ లోకములో చివరిగా చాలా మంది రాజులు వచ్చారు. ఇది నేను ఇంకా ఒక రోజు మీకు వివరంగా చూపిస్తాను. నెబుకద్నెజర్ రాజు నుండి, అలెగ్జాండర్ నుండి, రోమా రాజ్యం నుండి, అలాగే మేదా పెర్సియా రాజ్యం, అంత తరువాత ఇప్పుడున్న రాజ్యం ఎలా ఉందంటే, ఆ కాలు భాగం శిల అంటారా, తెలుగులో ఏమని రాయబడి ఉంది, విగ్రహం. ఆ విగ్రహం కాలు పాదములు ఎలా ఉందంటే ఇనుము మట్టి రెండు కలిసి చేయబడిందంట. ఎవరు మనుషులకు కనబడని ఒక రాయి వచ్చి కాలుని తగిలిన వెంటనే అది కుప్పకూలిపోయిందంట. గాలి వచ్చి దాన్ని కొట్టుకెళ్ళిపోయిందంట. ఏ రాయి అయితే ఆ పాదమున తగిలిందో ఆ రాయి భూమి అంత పెద్ద కొండగా మారిందంట. ఇది దేన్ని చూపిస్తుందంటే, ఇప్పుడు వరకు ఎవరెవరో పరిపాలించారు, చివరిగా అంత్యక్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు. ఆయనకు ముగింపును తీసుకొచ్చి 1000 సంవత్సరాలు పాదాలలో పడేసి దేవుడు స్వయముగా ఈ లోకమునే 1000 సంవత్సరాలు యేసయ్య పరిపాలన చేయబోతున్నారు. హల్లెలూయా. యేసయ్య ఈ లోకముని పరిపాలన చేయబోతున్నారు. అదే దేవుని వాక్యం రాబోయే లోకముని గురించి దూతలకు ఇవ్వలేదంట. ఎవరికి ఇచ్చారంటే, ఎవరెవరు యేసయ్య కొరకు రక్త సాక్షులుగా మరణించారో వారందరూ కూడా యేసయ్యని ఈ లోకముని పరిపాలించుటకు యేసయ్య అధికారం ఇచ్చారంట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15. పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగముల వరకు ఏలునని. చూడండి, ఒక రోజు వస్తుంది యేసయ్య ఈ లోకముని పరిపాలించబోతున్నాడు. నీతి న్యాయం కలిగిన లోకముగా మారబోతుంది. యేసయ్య స్వయంగా పరిపాలన చేయబోతున్నారు. ఈనాడు ఎవరెవరైతే రక్త సాక్షులుగా మరణిస్తారో, అంత్యక్రీస్తు దినములలో ముద్రను ధరించకుండా యేసయ్య కొరకు జీవం విడిచే వారందరూ కూడా యేసయ్యతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తుంది. ద వరల్డ్ ఇస్ టు కమ్, రాబోయే ప్రపంచం అనే మాటని మనం చదువుతున్నాం. ఇప్పుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వరకు మనం దేన్ని చూస్తున్నామంటే, 8వ
కీర్తన 4 నుండి 6 వచనాలు చదువుతాం. 8వ కీర్తన 4 నుండి 6 వచనాలు చదువుతాం. కీర్తన 8, 4వ వచనం. మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇస్తున్నావు. ఇక్కడ కీర్తన 8, 4 నుండి 6లో ఏముందో అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నది. ఇప్పుడు చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 దాకా. ఇంకెవడు ఒక చోట ఇలాగను దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువగా చేసితివి, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వారికి అధికారం అనుగ్రహించితివి, వారి పాదముల క్రింద సమస్తము ఉంచితివి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వరకు ఏదైతే ఉన్నదో అది కీర్తన 8వ కీర్తన 4 నుండి 6 వచనంలో ఉన్న వాటిని ఇక్కడ సెలవించి ఉన్నారు. ఈ హెబ్రీ పత్రికను రాసిన ఆ వ్యక్తికి ఆ సమయంలో దావీదు రాసిన కీర్తనని గుర్తు రాకుండా ఇలాగూ రాసిన ఒక వ్యక్తి రాసి ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 27, 28 చదువుతాం. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మైక్ చేతులు పెట్టుకొని 2 చేతులు తీయటం కష్టం, ఒక చేతితో తీయటం కష్టంగా ఉంది. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిశీలించెను, సమస్తమును లోపరిశీలదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషితమే. 28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వలోకంలో సర్వము నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవుడికి తానే లోబడును. చూడండి, ఇక్కడ దేవుడు సమస్తాన్ని ఒక రోజు లోబరుచుకునే సమయం వస్తుందంట. తర్వాత మనం ధ్యానిస్తాం. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుతాం. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనకు సమూహము శిరస్సుగా నియమించును. ఇది యేసుక్రీస్తుని గురించి సెలవించబడి ఉంది. సమస్తముని, ఈ లోకంలో ఉన్న సంఘమైన మనుషులైన అందరినీ యేసయ్య క్రింద రాబోయే కాలం ఒకటి వస్తుంది. ఇప్పుడు 6వ వచనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అయితే ఒకడు ఒక చోట ఇలా దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. ఒక్కడు అనేది దావీదుని గురించి రాయబడి ఉన్నది. ఎలాగైనా పరిశుద్ధ ఆత్మ దేవుడే వాక్యం రాయించారు కనుక కొన్నిసారి మనకు ఎవరు చెప్పారని గుర్తు రాకపోతే అది ఏమి తప్పు ఏమి కాదు, పాపం ఏమి కాదు. ఎందుకంటే 2వ తీమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 2వ తీమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అక్కడ ఏమని సెలవించబడి ఉన్నది? 2వ తీమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దానికే దావీదు రాసినదని చెప్పటం మర్చిపోయినా అది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలాంటి కార్యములకు వాడబడుతుంది అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రజల్ని సరిచేయుటకు అలాగే శిక్షించుటకు కూడా దేవుని వాక్యం వాడబడుతుందంట. కానీ మనం దేవుని వాక్యం చేత పరిశుద్ధ ఆత్మ దేవుడు మీతో మాట్లాడితే ఏమంటారు? నేను ఇంకా చర్చికి రాను, నా గురించి మాట్లాడారు అన్నారు. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం దేనికంట?
ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పులు దిద్దుటకు, శిక్ష చేయుటకు దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యంని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి మనల్ని మనం సరిచేసుకోవాలి, మనల్ని బాగు చేసుకోవాలి. దేవుని వాక్యం మన మేలు కొరకే కానీ మన కీడు కొరకు దేవుని వాక్యం కాదు. అలాగే 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. ప్రవచనం ఎప్పుడును మనిషికి ఇచ్చిన పట్టు కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా కలిగి. For no prophecy ever made by the act of human will, but men moved by the Holy Spirit spoke from God. ప్రతి ఒక్క మాట కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది. మీరు పరిశుద్ధ ఆత్మ స్వరమును వింటే అది దేవుని మాటగా ఉంటది. మీరు సాతానుడి స్వరంను వింటే సేవకుని మాటగా ఉంటది. పరిశుద్ధాత్మ స్వరంను వింటే దేవుని మాటగా వినిపించింది మీకు హృదయంలో. కానీ సాతానుడి స్వరంను వింటే మనిషిని మాటగా కనిపించింది, సేవకుల మాటగా కనిపించింది. దానికే చాలా మంది అల్లగటానికి కారణం, దేవునికి దూరం అవటకు కారణం. ఇప్పుడు మనుషుల గురించి చెప్తాం. వాట్ ఈస్ మ్యాన్ దట్ యూ షుడ్ రిమెంబర్ హిమ్. మనుషులు మిమ్మల్ని నన్ను దేవుడు జ్ఞాపకం ఉంచుకోవటానికి మనలో ఏం మేలు ఉందండి? మనలో ఏదైనా మంచితనం ఉందా మనల్ని గురించి జ్ఞాపకం ఉంచుకోవటానికి? కొన్నిసారి చెప్తారు, మీకు బాధగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా గడిపిన సమయం జ్ఞాపకం చేసుకోండి అంటారు. మీరు సంతోషంగా ఉన్న సమయం జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఫోటోలు ఉన్నాయి కదా, కొన్ని ఫోటోలు తీసి చూస్తున్నప్పుడు అయ్యో ఎంత సంతోషంగా అప్పుడు వెళ్ళాం ఆ ఊరికి, ఎంత సంతోషంగా పెళ్ళిళ్ళు గడిపాం, సంతోషమైన జ్ఞాపకాలు వస్తాయి కదా. కానీ ఈనాడు సంతోషమైనది గుర్తుకు తీసుకురావాలని మన ఫోటోలు పెట్టినా కూడా ప్రజలు విసుక్కునే కాలం ఇది. ఏం పద్దాకల పాత ఫోటో పెడుతున్నారు. వాళ్ళకి ప్రేమ లేకపోతే అది పాత ఫోటోగా అనిపించేది. ప్రేమ ఉందని అనుకోండి, దాంట్లో ఉన్న మధురమైన అనుభవాలు, జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. బైబిల్ చెప్తుంది, అయ్యా మానవులు ఎవరండి? మనుషుల్ని మీరు జ్ఞాపకం చేసుకోవటానికి ఆయనలో ఏముంది అంటున్నారు దావీదు. అలాగే ద సన్ ఆఫ్ మ్యాన్ దట్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్. ఒక మనుషుల్ని గురించి మీరు చింతించుటకు, ఆలోచన చేయడానికి ఆయనలో ఏముందండి? మిమ్మల్ని గాయపరిచే వారిని మీరు జ్ఞాపకం చేసుకొని సంతోషపడతారా? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని జ్ఞాపకం చేసుకొని సంతోషపడతారా? పరిశుద్ధులందరూ సైలెంట్గా ఉన్నారు. ఏందండి? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని జ్ఞాపకంకి వచ్చినప్పుడు సంతోషపడతారా? బాధ అనిపించింది కదా, బాధ అనిపించింది. దానికే యేసయ్య చెప్పారు, బాధ అనిపించకూడదు కనుక మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నారు. మిమ్మల్ని హింసించేవారు, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మానవులుగా మనకు ద్రోహం చేసిన వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు మనకు జ్ఞాపకానికి వస్తే అంటాం, వాళ్ళని చూడటానికి ఇష్టపడం. యేసయ్య చెప్తున్నారు, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. కొందరిని వాళ్ళ అత్తగారు హింస పెడతారు కదా, రకరకాల హింస ఉంటుంది. కొందరు కోడలు వారి అత్తగారిని వారు వృద్ధాప్యంలో హింస పెడతారు, రకరకాలుగా ఉంటారు. హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువుల్ని ప్రేమించండి అన్నారు యేసయ్య. మనలో ఏం మంచిది లేదు, అది యేసయ్యకు తెలుసు కనుకనే యేసయ్య ఆ మాట చెప్పారు. శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఆఫీసులో కొన్నిసారి అధికారులు హింసించవచ్చు. 6 గంటలకు వెళ్ళాలంటే ఈ పని ముగించుకొని వెళ్ళు అంటారు, అది 7-8 గంటలు అయింది. భార్య అక్కడ ఊరుకునే కూర్చుంటారా, రోజంతా ఒంటరిగా ఉండి ఫోన్ చేసి ఇంకా బయలుదేరలేదా అంటుంటారు కదా. అన్ని చోట్ల ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనుషులు ద్వేషిస్తారు కనుక ద్వేషించవద్దు అంటున్నారు యేసయ్య, ప్రేమించండి అంటున్నారు. మిమ్మల్ని హింస పెడుతున్నారా? ఎవరైనా మీ టీచర్ హింస పెడుతున్నారా? లేదు మీ నాన్నయ్య హింస పెడుతున్నారా? మీ అమ్మాయి హింస పెడుతున్నారా? వారి కొరకు ప్రార్థన చేయమన్నారు యేసయ్య. మన కొన్నిసారి
బాధపడతాం కదా. ఒక వీడియోలో చూశాను, నాకు వేరే అమ్మ కావాలి అని ఒక పాప, చిన్న పాప ఏడుస్తుంది, నాకు వేరే అమ్మ కావాలి అని. యేసయ్య చెప్తున్నారు, ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరు హింస పెడుతున్నారు? మీ భర్త హింస పెడుతున్నారా? మీ భార్య హింస పెడుతున్నారా? వారి కొరకు ప్రార్థన చేయండి. లేదు మీ పిల్లలు మిమ్మల్ని హింస పెడుతున్నారా? ప్రార్థన చేయండి. మన మనసులో తలంచుకుంటే సంతోషం రాదండి. కనుకనే యేసయ్య ఆ మాట చెప్పారు. మనల్ని ప్రేమించమని ప్రార్థన చేయమని చెప్తే ఆ యేసయ్య మిమ్మల్ని నన్ను ఎంత తలంచుకుంటున్నారు. దానికి యేసయ్య చెప్పారు, నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను, నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను. పెయింట్ వేసాను అని చెప్పలేదు, బొమ్మ పెయింట్ ఆర్ట్ వేసాను అని చెప్పలేదు. ఆర్ట్ వేస్తే ఏమైంది? కొంతకాలం తర్వాత పోయింది. దాన్ని చెక్కితే పోదు. యేసయ్య చెప్తారు, ఐ హావ్ ఎన్గ్రావ్డ్ యు ఇన్ మై పామ్ ఆఫ్ మై హ్యాండ్స్. నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకున్నాను. యేసయ్య మనల్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటున్నారంట. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. 7వ వచనం, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నీవు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువ వాడిగా చేస్తేవి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేస్తేవి. ఇక్కడ దేవదూతల కంటే తక్కువ అంటే దేవదూతల్ని మట్టి తీసి బొమ్మ చేసి నాస్కారంలో ఉన్న జీవాన్ని దేవుడు ఊదలేదు. యేసయ్య ఏం చెప్పారంటే, దూతలు కలుగుడు గాక అనగా కొన్ని కోట్ల దేవదూతలు వచ్చేసారు. కానీ మనుషుని అలా చేయలేదండి. మనుషుల్ని మట్టి చేతులు తీసుకొని బొమ్మ చేసి తన జీవముని ఊదారంట. దానికి దేవదూతల కంటే గొప్పగా మీరు చేశారు. దేవదూతల కంటే గొప్పగా చేశారు. పడవేయబడిన దేవదూతలు, ఆనాడు సాతానుడితో పడవేయబడిన దేవదూతలు ఇక్కడ దయ్యాలుగా మారి వాళ్ళు ఏం చేశారంటే మనుషుల్లో దూరి వాళ్ళు చెయ్యకూడని పాపములను చేశారంట. అదే ఈనాడు చూస్తున్నాం. స్త్రీల్ని పెళ్లి చేసుకోవటం, పురుషుల్ని పెళ్లి చేసుకోవటం. ఒక వ్యక్తి చెప్తున్నాడు, నా అబ్బాయికి పెళ్లి అయింది, చాలా సంతోషంగా ఉందంటే, అబ్బాయికి పెళ్లి అయిందని అంత సంతోషపడుతున్నావేంటి అంటే, నా అబ్బాయి నిజంగా ఒక అమ్మాయిని చేసుకున్నాడు, దానికి సంతోషంగా ఉందన్నాడు. నిజం. నేను దీన్ని జోకుగానే కథగా చెప్పిన ఒక తండ్రి నా అబ్బాయికి పెళ్లి అయిందని చాలా సంతోషపడితే, అబ్బాయికి పెళ్లి అయిందని ఇంత సంతోషపడుతున్నాయి అంటే నిజంగా ఒక అమ్మాయినే చేసుకున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయిని చేసుకున్నారు, అమ్మాయిని చేసుకున్నారు. ఈనాడు అబ్బాయి అమ్మాయిని చేసుకోవట్లా. జపాన్ దేశంలో ఈనాడు పరిస్థితి ఏం తెలుసా? జపాన్ దేశంలో ఎవరు కూడా పురుషులు స్త్రీల్ని పెళ్లి చేసుకోవట్లా. నాకు పెళ్లి వద్దు అంటున్నారు అందరూ. కనుక ప్రభుత్వం ఏం చేశారు తెలుసా? కొన్ని వెబ్సైట్ చేసి నీకు నచ్చకపోయినా ఈ అమ్మాయి నీకు భార్య అని ప్రభుత్వమే చేస్తున్నారు. భార్య చనిపోయిందా, నేను ఇష్టపడకపోయినా ఇదిగో ఈ అమ్మాయి నీకు ఇప్పటి నుండి భార్య అని ప్రభుత్వమే చేస్తుంది. శ్రీకాంత్ నవ్వుతున్నాడు. ఓ నిజం. జపాన్ దేశంలో పరిస్థితులు మారిపోయింది. కొన్ని దేశాలుగా లేదు. భయంకరమైన పరిస్థితి. లోకం ఎంత చెడ్డగా అయిపోయిందంటే, ఒక ధనవంతుడు చాలా శాటిలైట్ని పంపించారు, ఎలాన్ మస్క్ ని. ఆయన డ్రైవర్ లేని ఒక కార్ని కనిపెట్టారు. ఎన్నో శాటిలైట్ని పంపించారు. ప్రపంచం అంతా ఒకే వైఫై, ఎయిర్టెల్ కాదు, జియో కాదు, బిఎస్ఎన్ఎల్ కాదు, ఇంకా ఒకే వైఫై ప్రపంచం అంతా ఇస్తాను అని చెప్పి చేస్తున్నారు. ఆయన ఎన్నో రోబోట్ని చేశారు. రోబోట్ అని జుట్టు కట్ చేసుకుంటారు. అమెరికా దేశంలో అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, 18 వయసు వరకు స్కూల్లో మీ పిల్లల్ని చేస్తే ఏం చేస్తారు? అమ్మాయిని చేస్తే మేల్ ఆర్ ఫీమేల్ ఉంటుంది కదా. తెలుగులో ఏమని ఉంటుంది? స్త్రీ పురుషుడు అలా ఉంటుందా? అమ్మాయి అబ్బాయిని ఉంటుంది. వేరే మైక్ ఇవ్వండి మా మైక్ ఇవ్వండి.
దీన్ని ఆంటీకి ఇచ్చి. ఇప్పుడు అమెరికా దేశంలో స్కూల్లో చేరిస్తే అబ్బాయి అమ్మాయిని అక్కడ రాయకూడదు, పేరు మాత్రమే రాయాలి. వాళ్ళు 18 వయసు వచ్చిన తర్వాత నేను అబ్బాయిగానే ఉంటానులే అంటేనే అక్కడ మేల్ని టిక్ చేయాలి. నేను అమ్మాయిలాగే ఉంటానులే అంటేనే నేను ఫీమేల్ని టిక్ చేయాలి. 18 వయసు వరకు అమ్మాయి అబ్బాయిని నోట్ చేయటానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే 18 వయసు వచ్చిన తర్వాత అబ్బాయి తన శరీరంని అమ్మాయి శరీరంలో మార్చుకుంటారు, అమ్మాయిలు వారి శరీరంని అబ్బాయి శరీరంగా మార్చుకుంటారు. అప్పుడు మాత్రమే వాళ్ళు అమ్మాయి అబ్బాయాన్ని నిర్ణయించాలి. అప్పుడు వరకు పిల్లల్ని స్కూల్లో చేస్తున్నాను, హాస్పిటల్ తీసుకెళ్తున్నా, అమ్మాయి అబ్బాయిని తల్లిదండ్రులు చెప్పడానికి కూడా అధికారం లేదు. ఇది మనం బ్రతుకుతున్న లోకం. ఈ లోకంని మార్చటానికి, ప్రజలకు మారు మనస్సు ఇవ్వటానికి, నరకం వెళ్లకుండా పరలోకం తీసుకెళ్ళటానికి యేసయ్య ఈ లోకంని పరిపాలించుటకు వస్తున్నారు. హల్లెలూయా. అంత భయంకరమైన చెడ్డ లోకంలో ఉన్నాం, అంత భయంకరమైన చెడ్డ లోకంలో మనం ఉంటున్నాం. దానికి ఇక్కడ చూస్తున్నాము, యు క్రౌన్డ్ హిమ్. దేవుడు మనకు ఒక మహిమను ఇచ్చారంట. దానికి నేను చెప్తుంటాను, దేవుడు స్త్రీల్ని భర్తకు కిరీటముగా ఉంచారు. కానీ చాలా సరి మన కిరీటంగా ఉండటకు ఇష్టపడకుండా మెడకానే నేను ఉంటాను. ఏమన్నారు? నేను మెడకానే ఉంటాను, నేను ఎటు తిప్పితే అట్టే తిరగాలి, నేను ఏం చెప్తే అదే చేయాలి. కానీ బైబిల్లో వేసే ఏం చెప్పారు? స్త్రీని కిరీటంగా చేస్తారంట. నేను ఏం తప్పు చెప్పాను ఊరికనే. దేవుడు కిరీటంగా చేస్తారంట. తలపైన ఉన్న కిరీటం ఒక రాజుకు ఘనత కదా. ఒక స్త్రీ, ఒక భార్య భర్తకు ఘనత, కిరీటముగా ఉండాలి, భర్తకు కిరీటంగా ఉండాలి. కానీ నాకు కిరీటంగా ఉండటానికి ఇష్టం లేదులే, ఆ కిరీటం పెట్టిన చోట్లోనే అలాగే ఉండిద్ది, తల మీద పెడితే తల మీద ఉండిద్ది, పెట్టెలు పెడితే అక్కడే ఉండిద్ది, నేను మెడక ఉంటేనే అన్ని చేయగలుగుతా అనే రీతిగా స్త్రీని నాడు మారిపోయారు. దీన్ని జోకుల్లా పెళ్లిళ్ళలో చెప్పుకుంటారు. భార్యని దేవుడు ఘనముగా కిరీటముగా చేశారు. ఏం చేయని అవసరంలా, అలా తల మీద కిరీటంని పెడితే ఆయన మహారాజులా వచ్చి కూర్చుంటారు. అంత ఘనమైన ఒక స్థానంనే దేవుడు ఇచ్చారు. మనం ఘనహీనంగా చేసేస్తాం, ఘనహీనమైన వ్యక్తిగా మారిపోయాం. మనం దేవుడు ఇచ్చే స్థానంలో ఉండటానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఇచ్చే స్థానంనే మనం తిరస్కరిస్తున్నాం. నేనుగా ఉండటానికి అనుమతించండి, అలా వద్దు అంటున్నా. దానికి ఇక్కడ చెప్పబడి ఉంది, దేవుడు ఘనముగా చేశారంట. యు ఆర్ క్రౌన్డ్ హిమ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్. దేవుడు అంత మహిమను ఇచ్చారంట. స్త్రీలకు జుట్టు పొడుగుగా ఉంటే అందంగా ఉంటుంది కదా. కానీ ఈనాడు ఏం చేస్తారు? ఇంతగా కట్ చేసుకుంటారు. ఏం చెప్తారు? చర్చికి వెళ్ళాలంటే తల దూటానికి టైం అయిపోతుంది కనుక నేను జుట్టుని ఇంత కట్ చేసుకున్నాను అంటారు కొందరు సేవకురాండ్రులు. దానికే నేను ఎందుకు 4 గంటలకు లే, మిగిలిన వారం కొంచెంసేపు ఎక్కువ పనుకో, సంఘ పరిచర్య ఉన్న రోజు పెందలగడలే, పొడుగు జుట్టు పెట్టుకో. ఈనాడు లోకంలో ఉన్న వారు ఏం చెప్తారు? ఇదే స్టైల్ అండి, జుట్టు దువ్వని అవసరం లేదు, కష్టపడని అవసరం లేదు, షాంపూ ఖర్చు తక్కువ, నీళ్ళు ఖర్చు, ఇంకా అపార్ట్మెంట్లో ఉంటే నీళ్ళు ఖర్చు తక్కువ కదా. ఈనాడు పురుషులు పెద్ద జుట్టు పెట్టుకొని తిరుగుతున్నారు. నేను అజ్ఞానంగా ఉన్నప్పుడు నేను అలాగే పెద్ద జుట్టు పెట్టుకొని తిరిగేవాడిని అజ్ఞాన కాలంలో. కానీ మనం ఏసీ అని తెలుసుకున్న తర్వాత స్త్రీలకు పొడుగైన జుట్టు ఉంది. ఒకవేళ జుట్టు ఊడిపోయింది కొంచెంగానే ఉందంటే బాధపడిన అవసరం లేదు. దాని కొరకు సౌరిముడి వేసుకొని ఇద్దరిని మోసం చేయాలని కూడా అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లుగా దేవా మీకు స్తోత్రం వేసే అని చెప్పటమే. ఈనాడు ఘనతని మార్చేశారు. ఈనాడు ఏం చేస్తున్నారు? పురుషులకి నన్ను చాలామంది చెప్తారు, రంగు వేసుకోవచ్చు కదా అంటారు. ఒకరోజు నేను ఊరికనే సరే సార్ రంగు వేసుకోండి సార్ అంటే వేసుకొని వచ్చాను. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకరు చెప్పారు, మీరు రంగు వేసుకుంటే దెయ్యాల్లో ఉన్నారండి, మీరు వేసుకోవద్దు అన్నారు. చాలా నల్లగా ఉంది తల అన్నారు. మీరు ఇలా ఉంటేనే బాగుంటుంది అంటే ఈనాడు మనుషులు మార్చుకుంటున్నారు. నా వయస్సు బయట కనపడకూడదు, బాల్డ్ హెడ్ అంటారు.
జుట్టు ఊడిపోయి దాన్ని ఏమంటారు, బట్టతల. బట్టతల ఉన్నా కూడా ఆ బట్టతలని జుట్టుతో కప్పుకుంటున్నారు. ఎందుకు? నేను యవ్వనంగా కనబడాలి. ప్రజలకు వాళ్ళు దేవుడిచ్చిన మహిమను అంగీకరించట్లా. ఓకే, జుట్టు ఊడిపోయింది, దేవునికి స్తోత్రం. జుట్టు అంతా తెల్లగా అయిపోయింది, దేవునికి స్తోత్రం. సంతోషపడట్లా. దేవుడిచ్చిన ఘనతని, మహిమని ఇష్టపడట్లేదు. వింటానికి సామాన్యమైన విషయంగా అనిపించింది, కానీ దేవుడు ఇచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా అంగీకరించాలి. దేవుడు ఎలా ఇచ్చారో అలాగే అంగీకరించాలి, అలాగే సంతోషపడాలి. అదే దేవుడు మనకిచ్చిన గొప్ప వాక్యమును మనం ఎంచాలి. ఇప్పుడు చూడండి, ఏంజల్స్ హ్యావ్ కండిషనల్ యాక్సెస్. దేవదూతలకి కొంచెం మాత్రమే దేవుడు అనుమతిని ఇచ్చారు. వాళ్ళు చేయటానికి అన్ని అనుమతిని దేవుడు ఇవ్వలేదు. 7వ వచనం మనం చదివినట్లుగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చాను. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ అధ్యాయం యోబు 2:1. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించగా రాగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చును. దానికి అర్థం ఏంటంటే దేవదూతలు ఎప్పుడు పడితే దేవుని సన్నిధికి వచ్చే అనుమతి లేదు. దేవుడు నియమించిన దినం మాత్రమే దేవుని ఎదుట కనబడాలి. మనం అనుకుంటున్నాము ప్రకటన గ్రంథంలో సింహాసనం చుట్టూ దేవదూతలు ఉన్నారంటే ఎప్పుడు దేవుడు ఉండే చోట్లో ఎల్లప్పుడు దేవదూతలు ఉండటకు అనుమతి లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడు. ఇదంతా కూడా ఒక నియమించిన సమయంలో మాత్రమే దేవదూతలు దేవుని దగ్గర వెళ్ళాలి. కానీ మీకు నాకు నా తెలుగు అర్థం కావట్లేదా? మీకు నిద్ర వస్తుందా? మీకు నాకు ఎల్లప్పుడు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, ఎక్కడైనా మోకరించి ప్రార్థన చేయవచ్చు. దేవదూతలకు ఆ భాగ్యం లేదు. మనకు ఎప్పుడైనా దేవుని దగ్గర వెళ్ళవచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు. ఎల్లప్పుడు దేవుడు ప్రార్థన వింటా ఉన్నారు. ఇప్పుడు చూడండి, సాతానుడికి ఒకప్పుడు ఇదే అధికారం ఉండేది. ఎసెకియెల్ గ్రంథం 28వ అధ్యాయం 14 నుండి 19 దాకా చదువుతాం. ఎసెకియెల్ 28వ అధ్యాయం. ఈ ఎసెకియెల్ 28లో సాతానుడు ఎలా వచ్చాడు అని చెప్పి రాయబడి ఉంది. 14 నుండి 19 దాకా. 28 14 నుండి 19 దాకా. అభిషేకం పొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ళ మధ్యలో నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విచారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని
చేయొచ్చు వచ్చితివి. పాపము చేయొచ్చు వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న గాళ్ళ మధ్యను నీవిక్కను సంచరింపవు నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును జరుపుకుంటివి కావున నేను నిన్ను నేలను పడవేసింది. చూడండి, ఇది సాతానుడు ఎలా వచ్చాడు అనేది ఇక్కడ చెప్పబడి ఉంది. ఒకప్పుడు సాతానుడు ఒక కెరూబంట, ఒక దేవదూత అంట. దేవదూతలందరినీ కూడా దేవుని ఆరాధించుటకు నడిపించేవాడంట. ఆయన దేవుడు ఉండే సన్నిధిలో ఉండేవారంట. కానీ ఆయనకున్న పాపమును బట్టి, ఆయనకున్న అందమును బట్టి గర్వించటం వలన ఆయన ఉన్న పాపం చేసుకొని వచ్చాడంట. ఏం పాపం చేసుకొని వచ్చాడు? దేవదూతల్లో మూడులో ఒక భాగ దేవదూతల్ని మోసం చేశాడు. మీరు నన్ను కూడా నమస్కరించండి, నేను కూడా దేవుడు ఉండే చోటుకు వెళ్ళి వస్తున్నాను కదా అని ఆయనలో పాపం ఉండటం వలన దేవుడు ఆయన్ని పడవేశాడు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయనలో నుండి వెలుగు వచ్చేది. ఇప్పుడు దేవుడి దగ్గర నుండి పడవేసిన తర్వాత ఆయనలో నుండి చీకటి రావటం మొదలైంది. దేవుడు చీకటిలో చేయలేదు. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని స్తుతించేవాడు. అందమైన, మధురమైన, ఇంపైన మంచి మాటలు వచ్చేది. ఆయన దేవుని సన్నిధిలో త్రోసివేయబడిన తర్వాత బూతులు, చెడు మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడు. కానీ దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడిన తర్వాత ఘోరంగా మారిపోయాడు. ఈనాడు కొన్ని చోట్ల చూడండి, అక్కడెక్కడ చూడండి, ఆ దేవుళ్ళు బొమ్మల్ని చూడండి, పళ్ళు ఇలా ఉండిద్ది, చేతులు భయంకరంగా ఏదో పట్టుకొని ఉంటారు, నాలుకనే పట్టుకొని పెద్ద కత్తులు పెట్టుకొని భయంకరమైన రూపంతో ఉంటారు. దేవుడు శాంతమైన, ప్రేమైన, ఆకర్షించే, క్షమించే, ఆదరించే, చేర్చుకునే స్వభావం కలిగిన దేవుడు మన దేవుడు. దేవదూతలకు మనుషులకి ఇచ్చే అవకాశం లేదు. ఆయనను ఈ చివరి దినంలో దేవుడు సాతానుడికి ఒక అవకాశం ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. రా చెప్పుకో, నువ్వేం చెప్తావు? నా పిల్లల మీద ఫిర్యాదు చెప్తావు. ఇదిగో మీ పిల్లలు ఆమెను చూసారా, హనసాన్ని చూసారా, ఎలిజబెత్ని చూసారా, వాళ్ళని చూసారా, వాళ్ళ భర్తతో ఎలా మాట్లాడతారు చూసారా, వాళ్ళు బయట ఎలా మాట్లాడతారు చూసారా, ఇలా నువ్వు ఫిర్యాదు చేస్తానే ఉంటాడంట. ఒక రోజు రానే వచ్చింది, ఆయన్ని పట్టి పాదాలలోనికి పడేశారు. ఇంకా మనల్ని గురించి ఫిర్యాదు చెప్పేవాడు అవకాశమే లేకుండా దేవుడు సాతానుడిని పడేశాడు. అప్పుడు వరకు సాతానుడు ఏం చెప్తాడు? దురాత్మలు ఏం చెప్తాయంటే, నీకు తెలుసా కవిత, విన్నావా? స్కూల్ అందా, ఊరందా ఒకరిని గురించి చెడుగా ప్రచారం చేస్తానే ఉంటుంది దురాత్మ. ఈ సాతానుడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధికి వెళ్ళి, చూసారా పొద్దున ఎంత అందంగా పాట పాడింది చూసారా, విన్నారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసింది చూసారా అని ఫిర్యాదు చేస్తా ఉంటుందంట. దురాత్మలేమో మనసుని చెడుతాయి. యేసు దగ్గర వెళ్ళి సాతానుడు ఫిర్యాదు చేస్తూ ఉంటాడంట. ఆ సాతానుడిని దేవుడు నిరంతరంగా పడేశాడు. కనుక మనుషులకి ఇచ్చే అవకాశాన్ని దేవుడు దేవదూతలకు ఇవ్వలేదు అనేది 7వ వచనంలో మనం చదువుతున్నాం. ఇప్పుడు చివరిగా 8వ వచనంలో చదువుదాం.
8వ వచనం. వాని పాదముల క్రింద హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. సమస్తమును ఉంచితివి. మొదటి నుండి చదవండి. వాని పాదముల క్రింద వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోబరచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఒక దినం వస్తుంది, సాతానుడు లొంగిపోతాడు. 2 చేతులు ఎత్తి, జీసస్ యు ఆర్ ది లార్డ్, యేసయ్య మీరే దేవుడు అని చెప్పి సాతానుడే మోకాళ్ళ మీద నుండి అంగీకరిస్తాడు. అప్పుడు సమస్తము యేసే క్రింద వస్తుంది. ఇప్పుడు యేసే క్రింద చాలా విషయాలు లేదు, మనమే కొన్నిసారి యేసే క్రింద లేదు. చూడండి, మన వాళ్ళు ఎవరైనా మారాలంటే మనం ఏం చేయాలి? యేసయ్య నా కొడుకుని మార్చేయ, నా భర్తను మార్చేయ, భార్యను మార్చేయాలి, మనం ప్రార్థన చేయాలి. యేసే క్రింద వాళ్ళు ఉంటే, యేసే క్రింద ఉంటే యేసే సులువుగా మారుస్తారు. వాళ్ళు యేసే క్రింద లేరు కనుక మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఒకరోజు మనుషుల్ని, భూమిని, ఈ సాతానుడు సమస్తముని దేవుని పాదాల క్రింద తీసుకురాబోతున్నారంట. అదే మనం 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 27-28 చదివాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చదివాం. ఒక రోజు వస్తుంది, సమస్తము దేవుని పాదం కింద రాబోతుంది. మనమందరూ కూడా ఈ లోకంలో దేవుడే లేదని చెప్పిన వారైనా సరే, లేదు దేవుని నమ్మని వారైనా సరే, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేవారైనా సరే, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తే దేవుడిని చెప్తారంట. నరకంలో ఉండి కూడా వాళ్ళు ఏడిసే ఏడుపు ఏం తెలుసా? అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను నమ్ముతున్నాను, మీరే దేవుడు, నేను నమ్ముతున్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి. కానీ మనకు దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నారు? నేను పోయిన వారం ఒక కుటుంబంలోకి వెళ్ళి, అమ్మా ఎందుకు మా చర్చికి రావట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఏదైనా తప్పు మాట్లాడానా, లేదు సేవకురాలు మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టారా, అమ్మ మీ కాలు పట్టుకోమంటారా అని కూడా అడిగాను. చర్చికి రండమ్మా, ఇలా చెయ్యొద్దమ్మా, దేవుడికి దూరం వెళ్ళొద్దమ్మా. వస్తానండి నన్ను మోసపరిచారు, తాము మోసపరుచుకుంటున్నారు, దేవుడు మోసపరుస్తున్నారు. ఈనాడు తెలియట్లేదు, దేవుడిచ్చే అవకాశం విలువ ఈనాడు తెలియట్లేదు. ఒక రోజు వస్తుంది దేవుని సేవకుడు ఎందుకు మమ్మల్ని అంత బ్రతిమలాడారు? దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి, దేవుని సేవ చేయండి, యేసయ్య గురించిన స్వార్థను తెలియపరచండి ఎందుకు బ్రతిమలాడారు? అయ్యో నా ఇంటికల్లా వచ్చి ప్రార్థన క్రమాన్ని పిలిచారే, బాధపడే కాలం ఒకటి వస్తుంది. దేవుడు మనందరికీ కూడా మరలా అవకాశం ఇస్తున్నారు. దానికి యేసయ్య ధనవంతుడు లాజరు కథని చెప్పారు. అది నిజముగా జరిగిన సంభవం. ఆ ధనవంతుడు నరకం నుండి బాధపడుతున్నాడంట. ఆ లాజరుని అడుగుతున్నాడు, నీ చెట్టుకి వెళుతూ ఒక్క చుక్క నీళ్ళు నాకు ఇవ్వు. చుక్క నీళ్ళు ఇస్తే మాత్రం తప్పిగా తిరిగిపోయిందా? తీరదు. మీరు మీ భర్తల్ని బ్రతిమలాడవచ్చు, మీ పిల్లల్ని బ్రతిమలాడవచ్చు. కొంతమంది మీ పిల్లల్ని బ్రతిమలాడితే మీ భర్తలు చెప్పవచ్చు, నువ్వు చచ్చి పెడుతున్నావు అంటే పిల్లల్ని కూడా పాడు చేస్తున్నావా అనవచ్చు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, పిల్లల్ని కూడా మార్చాలని అనుకుంటున్నావా? నువ్వు వెళ్తే వెళ్ళి, లేకపోతే ఆగిపో అని కోపడవచ్చు. కానీ ఒక దినం వస్తుంది, సమస్తము దేవుని స్వాధీనంలోకి వస్తుంది. ఆనాడు మీరు ప్రేమించే చెల్లి, మీరు ప్రేమించే తమ్ముడు, మీరు ప్రేమించే అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు అందరూ కూడా నరకంలో ఉన్న వారు మిమ్మల్ని చూసి అడుగుతారు, ఒక్క చుక్క నీళ్ళు ఇస్తారా, ఒక్క చుక్క నీళ్ళు ఇస్తారా? ఒక్క చుక్క నీళ్ళు ఇచ్చినా కూడా తప్పిక తీరదు. కారణం అది యుగముల నరకం, అగ్ని మండుతానే ఉంటుంది. అగ్ని ఆరు పురుగు చావుతున్నారు. యేసయ్య ఆకాశం భూమి గడించిపోడు కానీ నా మాటైనా ఒక వంకైనా ఒక పుల్లైనా మారలు ఉన్నారు. యేసయ్య అగ్ని ఆరు పురుగు చావదు. దేవుడి పిల్లలు
మనం ప్రేమించే వారిని నరకంలో చూస్తే మనం బాధపడతామంట. యేసయ్య బాష్ప బిందువులను చూస్తారంట. యేసయ్య దాన్ని ముందుగానే చెప్పి ఉంచాడు. యేసయ్య రాసిన 66వ అధ్యాయంలో దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ముందుగానే జరగబోయే కార్యం అంతా ఎప్పుడెప్పుడో చెప్పి ఉంచాడు. యేసయ్య గ్రంథం 66వ అధ్యాయం చివరి మాట 22, 23, 24 చెప్తాను. నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినములను ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేలి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. దేవుడు చెప్తున్నారు, నేను కొత్త ఆకాశ భూమిని చేస్తాను, మనుషుల్ని కూడా చేస్తాను. వాళ్ళు నన్ను నమస్కరించుటకు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి నరకంలో చూస్తారంట. వారి పురుగు చావదు. నరకంలో పురుగు చావదంటే ఎవరి పురుగు అది? నీ పురుగు నా పురుగు, నీ పురుగు నా పురుగు అంటే వారి పురుగు అంటే వారు చేసిన పాపములు పురుగుగా వాళ్ళని వేధిస్తాయి. నువ్వు చేసే పాపం నిన్ను పురుగుగా వేధిస్తాయి. నీ చేసే పాపం యేసయ్య రక్తం మాత్రమే, రక్తం చేత కడగబడితేనే ఆ పురుగు అనే పాపం చనిపోతాయి. యేసయ్య రక్తం చేత ఆ పాపం అనే పురుగు కడగబడకపోతే అది వేధిస్తాయి. అయ్యో 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 అయ్యో, ఎన్ని వాక్యం చెప్పారు, ఎన్ని మాటలు చెప్పారు, నేను వినలేదే. రొమ్ము కొట్టుకొని ఏడుస్తా. నరకంలో వారి పురుగు చావదంట, వారి అగ్ని ఆరదంట. అంత భయంకరమైన వేదన. కొత్త ఆకాశంని కొత్త భూమిని సృష్టించిన తర్వాత వాళ్ళు వెళ్ళి తేలి చూస్తారంట, దేవునికి భయపడతారంట. నేను దేవునికి విరోధమైన పాపం చేస్తే నేను కూడా అక్కడ నన్ను దేవుడు పడేస్తారని భయపడతారంట. భయం ఉండాలి నాకు. నరకంని గురించిన భయం ఉందా? నరకంని గురించిన భయం మనకు అవసరం లేదండి. దేవుని గురించిన భయం ఉంటే చాలు. నేను దేవునికి లెక్క చెప్పాలి. నా జీవితంలో నా మాటకు దేవునికి లెక్క చెప్పాలి. నా జీవితంలో మార్చుకుంటే మంచిది. ఎప్పుడు ఎవరికి ఏమైతే తెలియదు. ఎవరు మరణం ముందు, ఎవరు మరణం తర్వాత తెలియదు. వచ్చే నెల ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు తెలియదు. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. మన జీవితంలో యేసయ్యకి ఇవ్వాలి. మన జీవితంలో యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్య, నా జీవితంలో మీకు ఇస్తుంది. నా పాపం అనే పురుగులు మీరు రక్తము చేత కడిగేయండి, చంపేయండి. నన్ను పరిశుద్ధంగా మార్చి నాకు మీరు కావాలి. మీ పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు కావాలి అని అడిగి ప్రతి వారు పరిశుద్ధ ఆత్మను దయచేస్తున్నారు. పాప క్షమాపణను దయచేస్తున్నారు. పాపం మీద నుండి విజయం దయచేస్తున్నారు. యేసయ్య పాపంను క్షమించే దేవుడు మాత్రమే కాదు, పాపం నుండి విజయం దయచేసే దేవుడు. మందు తాగితే మందు తాగకుండా విడిపించే దేవుడు. పొగ తాగితే పొగ తాగకుండా దాని మీద నుండి విజయం తెచ్చే దేవుడు. విభచారం చేస్తుంటే విభచారాన్ని మానేసి పరిశుద్ధ జీవితం జీవించేటట్లా చేసే దేవుడు. లోక ఆశ, డబ్బు ఆశ, శరీర ఆశని క్షమించడమే కాక దాంట్లో విడుదలను ఇచ్చే దేవుడు యేసయ్య. మోకరిస్తామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎవరికి వారు